Watch full episodes on Jio Hotstar. మోటు పతులు రండి, వచ్చి తినండి, జంబీస్ గా మారిపోండి. ట్రైన్ గమాల్పూర్ వెళ్లేలోపు మోటు పతులను పట్టుకోవాలి. నేను అప్పుడే చెప్పాను కదా, మోటు పతులని పట్టుకోవడం చాలా కష్టమైన పని అని. మోటు పతులు ఇద్దరు ఎంతో శక్తివంతులు అని, ఎంతో బుద్ధిమంతులు కూడా. వాళ్ళు బట్టలు ఉతికినట్టు మిమ్మల్ని ఉతికి పారేశారు. మామూలుగా కూడా కాదు, వాళ్ళ ఒంటిలో ఉన్న కలర్ కూడా పోయింది. అయ్యమ్మా, జంబీలు వస్తున్నాయి, పారిపోండి. ఇప్పుడు అవి మనల్ని తినేస్తాయి. మొన్న ముట్టుకుంటేనే మన జోంబీ అయిపోతాం. నాకు జోంబీగా మారాలని ఆశ లేదు. ఇప్పుడు మన దగ్గర సమయం కూడా లేదు. నేను ఇప్పుడే ఇక్కడే యాంటీడోట్ ని తయారు చేసేస్తాను. అయ్యో బాబోయ్, అతని గోళ్ళ గుర్తులు నా చేతి మీద ఉన్నాయి. అంటే నేను కూడా జాంబీగా మారిపోతాను. అయ్యో బాబోయ్, ఇలా చూడు మోటో, నేను నిన్ను ఊరికే విడిచిపెట్టను. అరే గసితారాం, నన్ను వదిలేయి, నన్ను కొట్టదు. డాక్టర్ జట్కా ఇక్కడే యాంటీడాట్ చేసి నీకు ఇస్తాడు. నీకు ఏమీ కాదు. ఒకవేళ నీకు ఏదైనా అయితే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టము. చూడండి గసితారాం, నువ్వు మా మిత్రుడివి. మేం మిత్రులము, ఎలాంటి సమయంలో అయినా కాపాడే తీరుతాము. ఇంకా మాతో పాటు నిన్ను ఉంచుకుంటాము. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నీలాంటి స్నేహితుని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని ఇరకాటంలో పడేసేది నువ్వే, ఆ ఇరకాటం నుండి బయటికి తీసుకొచ్చేది కూడా నువ్వే. అయ్యో బాబోయ్. ఏయ్ గసిటా, నా స్నేహితుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, నువ్వు ఏడిచేది ఆపు. ఇదిగో చూడు, నీకోసం నీ యాంటీడోట్ మెడిసిన్ రెడీ చేశాను స్నేహితుడా. నువ్వు యాంటీడోట్ తయారు చేస్తున్నావో లేదో ఫలుడా తయారు చేస్తున్నావో త్వరగా ఇవ్వు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అరే మోటు, ముందు ఆ తలుపు మూసేయి. వేస్తాను, మధ్య డోర్ ని వేసేస్తాను. వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నీ పరిస్థితి కూడా మా పరిస్థితి అదే మారిపోతుంది. అరే నువ్వు శుభం పలకమంటే ఏంటయ్యా నువ్వు? జోంబీ, తలుపుల్ని మూసేయాల్సి ఉంటుంది. తలుపుల్ని తెరవను, తలుపుల్ని అస్సలు తెరవను. మర్యాదగా తిరిగి వెళ్ళిపోండి. అరే మిమ్మల్ని ఎవరు పిలిచారు? అనవసరంగా మీ ఇక్కడికి వస్తున్నారు, బాలేదు. అరే నా బ్యాగ్ అక్కడే వదిలేశానుగా. బ్యాగ్ ను తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడే ఉంటే వాడు మన ప్రాణాలు తీయొచ్చు. పదండి. మోటు పతులు, ట్రైన్ లో వెళ్ళండి లేక ప్లేన్ లో వెళ్ళండి. పారిపోవటానికి మీ దగ్గర సమయం లేదు. నేను మిమ్మల్ని జంబీస్ గా మార్చకుండా వదిలిపెట్టాను. అయ్యమ్మా, జంబాడా, మోటు పతులు నీకంటే ఎంతో తెలివైన వాళ్ళ, ఎంతో ఆవేశవంతులు, ఎంతో ధైర్యవంతులు, ఎంతో బలవంతులు. మనం వాళ్ళని ఎప్పటికీ పట్టుకోలేము. అయ్యమ్మా, సారీ, నన్ను వదిలేసేయ్. సారీ. నీకంటే వాళ్ళు ఎంతో వేగవంతులు, అది నా తప్ప చెప్పు. వాళ్ళు నీకంటే ఎంతో బుద్ధిమంతులు కూడా. వాళ్ళు వీరులు, ధీరులు, ఇది నా తప్ప. అయ్యమ్మా, మూసుకో. మన ముందు జోంబీస్, వెనకాల కూడా జోంబీస్. ఇప్పుడు ఏం చేయాలి? పతులు, ఇప్పుడు ఏదైనా ఆలోచించు. ఎవ్వరూ శబ్దం చేయకండి, నా వెనకాలే నడుస్తూ రండి. వద్దు, మోటు ప్రసన్న.
మోటు ఈ సమయంలో మోటు చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి, బ్యాగ్ తీయాలి అంటే మనం కూడా జోంబీస్ వెనకాలే వెళ్ళి తీరాలి. అదిగో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను వెళ్తాను. అరే జాంబీ అన్నయ్య, నన్ను తినద్దు, నన్ను తినద్దు. మోటు, నేను పతులుని వచ్చాను. పతులుని రండి. డాక్టర్ జట్కా సార్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మనం వీళ్ళకన్నా ముందు వెళ్లాల్సి ఉంటుంది. పతులు ఏదో ఆలోచించు. ఐడియా మిత్రులారా, అక్కడ చూడండి. అది సంగతి. అరే ఏంటది, ఎంత ప్రమాదం పడుతున్నావు? డాక్టర్ జట్కా మీ బ్యాగ్ తీసుకోవాలా వద్దా? పదండి. ఓవర్గా చేస్తున్నారు జోంబియో, ఇక మీ వల్ల కాదు. అయ్యో బాబోయ్, అందమైన చేప రుచికరంగా ఉంటుంది. అరే గసితరాం, ఈ సమయంలో ఎందుకు నువ్వు ఆ చేపను అడుగుతున్నావు? ట్రైన్లో ఫ్రెష్ గా చేపలు పెట్టుంచుతారు. కావాలంటే ఆ చేపలు తినిపిస్తాను. తీసుకో. చేప అంటేనే నాకు బాగా ఇష్టం. ఇతను జోంబీ అయిపోయాడు. జాగ్రత్త మోటో. అతను మోటో, అతని మీద దాడి చెయ్యకు. నువ్వు కావాలంటే ఫ్రెష్ చేపలు తిను. తీసుకో. చేప తప్పించుకుంది. ముందు అతని నోరు మూసే, ఇతన్ని కట్టి పారే, అప్పుడే ఎవరిని కడవకుండా ఉంటాడు. ఓకే పతులు, కట్టేస్తాను వీడిని నేను. చాలా రుచికరమైన నాకు నా చెప్ప కావాలి. ఇదిగో తీసుకో గసిటేరాం. అరే వద్దు. గసిటేరాం, కాస్త ఆగు. మోటార్ గట్టిగా పెట్టుకో. అరే నువ్వు చేప తింటావో లేదో మమ్మల్ని నువ్వు కైమార్చేసేస్తున్నావు. జాగ్రత్త మోటో. పతులు, వాడిని వదిలిపెట్టద్దు. వాడిని పట్టుకుని ఉండు, వదిలిపెట్టద్దు. గసిటేరాం, నాకు కావాలి. త్వరగా ఇతన్ని కట్టి పారేయ్. ఇప్పుడు వీడి ఆటని మనం ఎలాగో కట్టి పడేశాము. మర్యాదగా నీ నోరు మూసుకో. పతులు, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కమల్పూర్ కి సీ సైడ్ కి వెళ్ళాలి. డాక్టర్ జట్కా, మీరు త్వరగా గసితరాం కోసం యాంటీడోట్ ని తయారు చేసి ఉంచండి. పతులు, నేను ఇంజన్ డ్రైవర్ కి చెప్తాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్పీడ్ గా వెళ్ళమని చెప్తాను. రెండు పక్కల జోంబీస్ ఉన్నారు మోటో. ఇప్పుడు నువ్వు ఇంజిన్ వైపుకి ఎలా పెడతావు? నాకు తెలుసు ఇంజన్ దగ్గరికి ఎలా వెళ్ళాలని. దాని గురించి జాగ్రత్తగా చూడాలి. అవునవును, చూడాలి. పాము, పాము, పాము. అరే మోటో, ఇది పాము కాదు, ఇది ఒక చెట్టు వేరు. అరే
ఏంట్రా బాబు ఇది నేను ఎక్కడ కాలు పెట్టాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కాస్త ఆగు, నేను చూస్తాను. ఇది ఏంటి పతులు, చూస్తుంటే మనల్ని వెల్కమ్ చేయడానికి లైట్ కార్పెట్ వేసినట్టు ఉన్నారు. పద పద. చూడు చూడు ఎంత అందంగా ఉందో కదా. ఓహో, కొంచెం జాగ్రత్తగా ఉన్న మోటో. అయ్యో బాబోయ్, మనం ఎక్కడికి వచ్చేసాం? మిత్రులారా, ఆ కొండకి వెనకాల ఏదో మెరుస్తోంది. ఒకవేళ మనకు కావలసిన చెట్టు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. పదండి. పద. ఒకసారి నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి వాళ్ళ పట్టుకోండి. ఎంతమంది జాంబీస్ నువ్వు పంపించినా కూడా మోటు పతులుల్ని నువ్వు పట్టుకోలేవా? వీళ్ళిద్దరూ వాళ్ళని ఏమి చెయ్యగలరా? అయ్యో చింగో, నేను తలుచుకుంటే ఇక్కడ చెట్లన్నీ జోంబీస్ గా మారిపోతాయి. నువ్వు చూస్తావా? నా యొక్క ట్రీ జోంబీస్, వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. అరే, జాంబీస్ ఏం చేయలేకపోయినప్పుడు ఈ ట్రీ జాంబీస్ ఏం చేస్తాయి చెప్పు? మోటు పతులు తప్పించుకొని ఎక్కడికి పారిపోతారు. నా నుంచి తప్పించుకోవటం ఇక మీ వల్ల కాదు. నాకు ఎదురుగా మీరు యాంటీడోస్ తయారు చేయటం నేను ఒప్పుకోను. ఏంటి నవ్వుతూ నుంచున్నావు? నన్ను కాపాడు. అయ్యమ్మా, నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు. ఇక మోటు పతులపై ఎలా దాడి చేస్తావు? వాడు వచ్చేసాడు. ఇది వాడు నవ్వే. వాడు వచ్చేసాడు. చికెన్ కబా. మోటో వెనక్కి తిరిగి చూడు, ముందుకు పరిగెత్తు. అయ్యో బాబోయ్, నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడే మొదటిసారిగా చెట్ల జాంబీస్ ని చూస్తున్నాను. నువ్వు చెప్పేది చూస్తుంటే మనం రోజు జోంబీస్ తో తిరుగుతున్నావు అన్నట్లు మాట్లాడుతున్నావు. అరే, ఇవి ఎలా ఎగురుతున్నాయో చూడండి. ఇవి జోంబీసా లేకపోతే స్పోర్ట్స్ మ్యానా? అయ్యో బాబోయ్, కాపాడండి. ఇప్పుడు కాపాడు. పతులు ఏదో ఒకటి చెయ్యి, మనం జోంబీస్ అవ్వకూడదు. ఈ జోంబీస్ ని తరిమేయండి త్వరగా. అలాగే మమ్మల్ని కూడా కాపాడండి. అయ్యయ్యో, నన్ను కాదు, వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. అయ్యమ్మా, వాళ్ళ ధైర్యాన్ని ఒకసారి నువ్వు చూడు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకో. వాళ్ళు మహాధైర్యవంతులు. నేను ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోలేను. వాళ్ళు విరుగుడు మందు తయారు చేసి అందరినీ ఖచ్చితంగా కాపాడతారు. నిన్ను అసలు కూడా. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళందరినీ బాగు చేయగలరా? ఎవరిని బాగు చేయలేరు. కొంచెం తిను, నువ్వు జోంబీగా మారిపో. అందరూ చాలా జాగ్రత్తగా గమనించి చూడండి. యాంటీడోట్ వృక్షం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అందుకని శ్రద్ధగా గమనించండి. భయమేస్తుంది, కానీ నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు చూస్తాను. అయ్యో బాబోయ్. పతులు, నీకేమైనా కనిపించిందా? ఇంతవరకు ఏమీ తెలియలేదు. అవును, మోటు ఎక్కడ? అరే, ఈ జట్కా సార్ మనల్ని ఎక్కడ ఇరికించేశారు రోయ్. ఈ చెట్టు ఎలా ఉంది? ఈ మొక్కను చూస్తుంటే చాలా అందంగా ఉందనిపిస్తుంది కదా. అరే, ఇదేంటిది? ఏంటిది? చూడు పతులు, ముట్టుకున్న వెంటనే ఎలా మాయమైపోతున్నాయో. దొరికేసింది, దొరికేసింది. యాంటీడోట్ మొక్క దొరికేసింది. ఇది ఆ చెట్టు దొరికేసింది చూడు. అయ్యో బాబోయ్, ఇందులో ఏ పండు కూడా కన్నుకు కనిపించట్లేదు. సరే పద, వెళ్ళి వెతుకుదాం. ఏంటి డాక్టర్ జట్కా గారు ఇలా ఏడిపిస్తున్నారేంటి? అయ్యో బాబాయ్, గజితారాం, నా తల మీద కాదు, వెళ్ళి వెతుకో. దీన్ని అడిగితే చెప్తుందేమో. మెల్లగా దీన్ని వెంబడిస్తాను. రండి, వచ్చి తినండి. మీరు కూడా జోంబీగా మారిపోండి.
మీకు యాంటీడోస్ ఫ్రూట్ కావాలి, నాకు మీరు కావాలి. చూద్దాం ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. పతులు మీరు ఫ్రూట్ ని వెతకండి, నేను వీడిని చూసుకుంటాను. ఓకే మోటో, కానీ జాగ్రత్త, అతని గోళ్ళు నీ శరీరం మీద పడకూడదు. డోంట్ వరీ పతులు, మీరు త్వరగా ఫ్రూట్ ని వెతకండి. ఊరికే వదిలిపెట్టను, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇదిగో తీసుకో సోమవాడా. ఇప్పుడు నీ యొక్క చూస్తాను. మళ్ళీ తన్నులు తింటున్నాడు. జోంబాడా, వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్, నాతో తలబడు జోంబాడా. వచ్చేయ్ వచ్చేయ్, మర్యాదగా వచ్చేయ్. ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? చెప్పు. కొంచెం తిను, కొంచెం జోంబీ అయిపో. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నోట్లోంచి మాటలు రావట్లేదు. అరే ఏంటిది, అసలు ఫ్రూటే దొరకడం లేదు. మోటో! మోటో! ఈ మొహం వెనకాల ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది, కానీ ఏమై ఉంటుంది? దీని లోపలికి వెళితే ఏదైనా మనకు దొరుకుతుందా? ఆహా, ఇదేమిటి? డాక్టర్ జట్కా, ఇలా వచ్చి చూడండి. ఆహా, నా స్నేహితుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, ఇది ఆ పండు, యాంటీడోట్ ఫ్రూట్. మోటు, ఫ్రూట్ దొరికింది. ఏంటి? మోటో అబౌట్ టర్న్. రండి, తినండి, జోంబీగా మారిపోండి. ఈ రోజు పౌర్ణమి, ఫుల్ మూన్ నైట్ అయిపోగానే, సూర్యుడు బయటికి రాగానే అందరూ పర్మనెంట్ జాంబీస్ గా మారిపోతారు. జాంబీస్ అవడానికి ఎంతో ఆశనా? ముందే చెప్పుండొచ్చు కదా. వెల్కమ్ టు జోంబీ వరల్డ్ పతులు. కొంచెం తిను, జోంబీగా మారిపో. అయ్యమ్మా, గ్రేట్ జోంబడా వర్ధిల్లాలి. మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఎప్పటికీ వీళ్ళని మీరు ఎదిరించలేరు, అలాగే మీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళు మీకు చుక్కలు చూపించడం ఖాయం. అయ్యమ్మా, అమ్మా, అమ్మా, అయ్యమ్మా. నా స్నేహితుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, ఈ ఫ్రూట్ ఓవర్ డోస్ గా ఇచ్చేసామంటే జోంబీ చనిపోయే అవకాశం కూడా ఉంది. మోటో! మోటో! వద్దు పతులు, వద్దు. పతులు, నువ్వు ఒంటరిగా జోంబీ అవడానికి వీల్లేదు. నేను కూడా జోంబీ అయిపోతాను. మోటు, నేను చెప్పేది శ్రద్ధగా విను, నాకు ఎక్కువ సమయం లేదు. జుంబాడా, నువ్వు నా మిత్రుడిని కొట్టావు కదా. మోటు, అయ్యో బాబోయ్, పతులు కూడా జోంబీగా మారిపోయాడు. రా, కొంచెం తిను, కొంచెం వాడుకో, జోంబీగా మారిపో. అయ్యో బాబోయ్, ఇప్పుడు మోటు కూడా జోంబీగా మారిపోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందో? ఇక నా ఆశ నెరవేరింది. నా ప్రపంచానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను మోటు. ఇప్పుడే కాదు జోంబాడా.
ఇదిగో తీసుకో అమృత ఫలం. కొంచెం కాదు అంతా తిను. మోటు, ఈ పండులోని ఒక డోసు ఇచ్చామంటే జోంబు పవర్ అంతా కూడా పోతుంది. కాసేపటికి ముందు సింహం దీని గురించే చెప్పింది. జోంబాడ పవర్ పోతే చాలు జోంబీలందరికీ కూడా నయం అయిపోతుంది. ఈ ఫ్రూట్ ఎలాగైనా సరే వాడి నోట్లో పెట్టు, దీన్ని వాడి చేత ఎలాగైనా తినిపించు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళను కూడా జోంబీస్ గా మార్చండి. ఇక నువ్వు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చెయ్యి. ఏంటిది? నేను అటాక్ చేయమని కదా చెప్పాను. ఒకరికొకళ్ళు సిగ్నల్ ఇచ్చుకోమని చెప్పలేదుగా. ఇంతటితో మన కథ ముగించిందా? అయ్యో బాబోయ్, ఏం చెయ్యాలి? కాపాడు. అరే ఏమవుతుంది? ఒళ్ళతో దురదగా ఉందండి. నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏమవుతుంది? ఏమవుతుందో అర్థం కావటం లేదు. అరే అసలు మీరు ఏమిచ్చారు? ఒళ్ళతో దురదలుగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను, గోకోలేకపోతున్నాను. అయ్యయ్యో, రంగు జంకు ఇలా అయిపోయారా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ జోంబీ ఎదుర్కొంటూ పోవాలా? బాబోయ్. అరే నేను మనుషులాగా మారిపోయింది. అరే, అరే నేను మనుషుల్లాగా మారిపోతుంది. నేను కూడా మీ ఫ్రెండ్ కదా. మనం అందరూ జోంబీలు అయిపోయాం. ఇప్పుడు అంతా సరైపోయింది. అవును మోటో, సింగన్ సార్ మీరు బాగున్నారా? అయ్యో బా, ఫస్ట్ క్లాస్ గా ఉంది. అంతా నాకు తెలుసు, బాగా తెలుసు. జరిగే విషయాలన్నీ నాకు తెలుసు. కానీ జోంబడ ఆదేశం పాటించాలి కదా, మరో మార్గం లేదు నాకు. నా పేషెంట్స్ కి కృతజ్ఞతలు చెప్పాలి. మోటు పతులు, మీ ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో కష్టపడి పోరాడి మా అందరినీ మీరు కాపాడారు. కృతజ్ఞతలు. మనం ఇప్పుడు వెళ్ళొచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.